మందార పూలతోనే మాల నీకు వేస్తాము, బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము. బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము. కుంకుమ పూజలు నీకు ముదము తోడ చేస్తాము. మంగళహారతులను నీకు మేము పడతాము. మంగళహారతులను నీకు మేము పడతాము. మేళాలు తాళాలు మంగళ వాయిద్యాలు అనునిత్యం పూజలమ్మ వాసవి, నీకు భక్తి తోడ భజనలు పరమేశ్వరి. అనునిత్యం పూజలమ్మ వాసవి, నీకు భక్తి తోడ భజనలు పరమేశ్వరి. జై జై వాసవి మాత నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం.
అనుక్షణం నీ రూపం మేము తలచుకుంటాము అనుక్షణం నీ రూపం మేము తలుచుకుంటాము ఈల వేలుపు నీవేనని ఇంటింటా కొలుస్తాము జయలక్ష్మివి నీవంటూ నిన్నే జపిస్తాము జయలక్ష్మివి నీవంటూ నిన్నే జపిస్తాము ఓంకార రూపినివని నిన్నే కొలిచేమమ్మా శుభములనిచ్చే తల్లి వాసవి అమ్మా సుందర రూపిణి నీవే ఈశ్వరి శుభములనిచ్చే తల్లి వాసవి అమ్మా సుందర రూపిణి నీవే ఈశ్వరి జై జై వాసవి మాత నీకు స్వాగతం బొట్టు పెట్టినామా మైదాకు పెట్టినామా ఫోటో దిగినామా మంచి చీర మీద కూర్చున్నామా అనే ఒక భావనే ఉన్నాయి తప్ప ఈ పుంసువనం సీమంతం అనేది ఎందుకు చేస్తారని చాలా మందికి జిల్లా అర్థం కాదు అన్ని స్వీట్లు అన్ని మంచి మంచిగా అలంకరించి ఒళ్ళో పెట్టినామా పండ్లు ఒళ్ళో పెట్టినామా అని అదొక్కడే తెలుసు తప్ప సీమంతం అనేది ఎదిగినటువంటి పిండానికి ఇలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మంచిగా జన్మించాలని సీమంతం చేస్తారు అది దాని అర్థము అలాంటి పుంసవన కార్యక్రమం అక్కడ అగ్నిదేవుడు మంచిగా ఎదగాలని పుంసవనం మంచి ఆరోగ్యంగా ఉండాలని అక్కడ హృదయం ఏర్పడుతుంది ఇంకా కొన్ని మంత్రాల చేత దశమే మాసి జననార్థం 10వ నెలలో కొన్ని మంత్రాల చేత అగ్నిదేవుడు జన్మిస్తాడు ఎక్కడ జన్మిస్తాడు వాగీశ్వరి అనే అమ్మవారికి జన్మిస్తాడు హోమగుండం అంతా కూడా యోని ఆకృతిలో ఆ నిప్పు కన్న ప్రవేశపెట్టి ఆ అమ్మవారి గర్భం దాల్చి ఈ విధంగా 9 నెలలు అగ్నిదేవుడు గర్భంలో ఉండి 10వ నెలలో అగ్నిదేవుడు జన్మిస్తాడు జన్మించినటువంటి అగ్నిదేవుడికి ఏమేమి సంస్కారం చేస్తారు
సంపూర్ణమైనటువంటి విశ్వాసం మనకు ఉన్నట్లయితే అన్ని వైపు నుండి ఆ భగవంతుడు మన కంటిని
तस्मात्
అయ్యా ఇక్కడ రండి ఈ దంపతులు ముగ్గురు ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే అవ్యవాహన ఓం నమ ఇతి నమస్కారం చేసుకొని మన శ్వాస నేత్రం లింగం సప్తహస్తనం అగ్నిదేవుడికి రెండు తలలు ఉన్నాయి. శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరీ కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వయతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శతమానం భవతి గాయత్రీ ఛందః సత్యం నమస్కారం సమర్పయామి పిల్లల గోత్రో భవేం వాసవి కన్యకా పరమేశ్వరీ నామదేవతో నమస్కారం సమర్పయామి. అందరూ కూడా నమస్కారం చేసుకొని మనసులో మీ గోత్రము మీ పేరు మీ పిల్లల పేర్లు చెప్పుకొని ఆ పార్వతీ పరమేశ్వరికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. శ్రీమాన్ గోత్ర నామధేయ ధర్మపత్ని సమేత చిరంజీవిన సహ కుటుంబానాం ఆయురారోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం నానా గోత్రోస్య నానా నామయస్య సమస్త భక్తిజనానాం ఆయురారోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం. అందరూ కూడా చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య సర్వే సంపత్తి సర్వదేవతా
కంకణాలు కట్టినట్టుగా భావించి నమస్కారం చేసుకోండి. గట్టిగా జపలో ఉండండి. ఓం శ్రీరాయ రకారం రమతే పుంసాం క్షాకారం క్షమమేవ చ అక్షరాత్ బీజ సంయుక్తం సూతకాత్ దోషవర్జితం సర్వాత్మ తస్మాత్ సర్వ ప్రయత్నేన రక్షా సూత్రం ధారయేతు. కంగణం కట్టుకోమని శాస్త్రం ఎందుకు చెప్పిందంటే రాని అక్షరంలో మన పుంసత్వాన్ని సిద్ధిస్తుంటుందంట. క్షాని అక్షరము మన క్షేమాన్ని కోరుతుంటుంది. ఈ రెండు పదాలు కలిపినట్లయితే మీ అబ్బాయి యొక్క గోత్రనామాలు ఏమిటి, వారి తాత ముత్తాతల పేర్లు ఏమిటి అని ఆ స్వామివారి యొక్క గోత్రనామాలు చెప్తున్నారు. శ్రద్ధగా వినండి. భవానీ శంకర శర్మ అని చెప్పినారట. అమ్మాయి వాళ్ళు చాలా ఆనందపడ్డారు. మరి ఇప్పుడు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళని అడుగుతున్నారు, మా అబ్బాయి గురించి ఇంత సూక్ష్మంగా మీరు భూతత్వంలో పెట్టి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా, ఇంతకీ మీ అమ్మాయికి ఏమేమి పండొచ్చు? ఆమె వంట చేస్తుందా, పాటలు పాడుతుందా, ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటుందా, సమయానికి లేస్తుందా, మా స్వామి కావలసిన పండుగ
ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి రక్షాం ధారయామి బోలా శంకర భగవానికి హర హర పార్వతీ పదే హర హర మహాదేవ శ్యామ తామురారి సుమారు ఒక 60 మంది పిల్లలు మంచి అద్భుతమైనటువంటి డాన్సెస్ నేర్చుకుని మంచి కూచిపూడి నృత్యాన్ని వాళ్ళ కరికులంలో అది కూడా ఒకటన్నమాట వచ్చి అక్కడ సుమారు 50,000 మంది ఉండేటటువంటి భక్తుల ముందర దాన్ని వాళ్ళు చక్కగా అద్భుతంగా సమర్పణ చేస్తే అందరూ చాలా సంతోషించారు. ఐఏఎస్ ఆఫీసర్స్ అక్కడ ఐటీడీఏ అని అంటారు, అక్కడ వాళ్ళకి ఆ ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళు అక్కడ నిర్వహణ చేస్తూ ఉంటారు. అలాంటి ఆఫీసర్లు అక్కడికి వచ్చి చూసి రాష్ట్రంలో ఉండే స్కూల్స్ అన్నీ ఇక్కడికి వచ్చి ఎలాంటి పద్ధతులు ఉన్నాయో నేర్చుకుని వెళ్ళాలి అని రాసి వెళ్ళారండి. మంచి స్కూల్ అది, చక్కగా పిల్లలు చదువుకుంటున్నారు. 10వ తరగతి దాకా అయిపోయిందని
11, 12 తరగతులు అక్కడ ప్రారంభం చేయడానికి ఒక భవనాన్ని కట్టారు దాంట్లో. దానికోసం వెళ్ళాం మేము అక్కడికి. నిన్నంతా మేము అక్కడే ఉన్నాం. దాంతోపాటు అక్కడ వాళ్ళంతా మంచి అక్కడ ఒక దారి ఏర్పడింది, ఊళ్ళోకి లైట్లు వచ్చాయి. ఆ ఊర్లో ఉండే వాళ్ళందరి యొక్క అలవాట్లు కూడా మారి వాళ్ళు అక్కడ రామ మందిరం కట్టుకున్నారు. సో ఆ మందిరాన్ని ఆరంభం చేసి మన జూనియర్ కాలేజీని ఆరంభం చేసి అక్కడికి కొన్ని తండాల వాళ్ళు రాలేకపోతున్నాము అని అంటే అక్కడికి చూడడానికి వెళ్ళాము. అది ఇంకొంచెం లోపలికి ఉంది. వాన వస్తే రావడానికి లేదండి, మనం అక్కడ బస్సు పెట్టా మన పిల్లల కోసం, కానీ ఆ బస్సు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు అంటే అసలు వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అనేది చూడడానికని మేము వెళ్ళాము అక్కడికి. అక్కడి నుంచి సుమారుగా ఒక 10 కిలోమీటర్ల లోపల అక్కడ ఒక పెద్ద ఒక బ్రిడ్జి కట్టారు. కానీ అప్పుడెప్పుడో ఈ వానాకాలంలో పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు ఆ కొండలు, అన్ని కొండలు చుట్టూ చెప్పాం కదా నక్సల్స్కి హబ్బుగా ఉండేదని. ఆ బ్రిడ్జి కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే సుమారుగా 70 లక్షల నుంచి 1 crore దాకా కావచ్చు. దానికి కావలసినటువంటి మెటీరియల్ ఇవ్వడానికి మనం సిద్ధపడ్డాం. మరి పని చేసే వాళ్ళు మనకి ఉచితంగా పని చేస్తే కాస్ట్ ఎంత తగ్గుతుంది? మీరంతా వ్యాపారులు కదా, మీకు ఇంకా బాగా కరెక్ట్. ఆల్మోస్ట్ 50% ప్లస్ తగ్గిపోతుంది. హనుమ జయంతి వస్తోంది. ఎప్పుడు? జూన్ 1వ తారీఖున. అంటే ఈవేళ నుంచి ఆవేళకి ఎన్ని రోజులు ఉంది? ఇంకా జూన్ 1 అంటే 40 రోజులు టైం ఉంది. ఈ 40 రోజుల్లో మీరందరూ పని చేసి దీన్ని నిర్మాణం చెయ్యాలి, రెడీయా అని వాళ్ళని అడిగాం. మేము చూస్తా ఉన్నారండి. అక్కడే ఒక కొబ్బరికాయ కొట్టాం. రేపు బుధవారం నుంచి పని ప్రారంభం కావాలి. మీ అందరికీ కూడా ఒక కమిట్మెంట్ తీసుకుంటే దానికి నిలబడగలిగేటటువంటి శ్రద్ధ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని మీరు కట్టాలి అనుకున్నారు 100 గదులతోటి కట్టారు. ఇలాంటి ఒక మంచి అకేషన్లో మీరు అలాంటి ఒక మంచి సంకల్పం మన సమాజం కోసం కలగాలి అని మేము ఆశిస్తూ మీ అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. రాములు గారికి వారి టీం అందరికీ కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. దీంట్లో భాగస్వాములైనటువంటి దాతలందరికీ కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. పాల్గొనేటట్టు చేసిన మా రమేష్ గుప్తా గారికి కూడా స్పెషల్ మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.